నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. 2029 ఎలక్షన్స్ టార్గెట్. ఒకవైపు అమరావతి, మరొక వైపు మావిగన్. నేను గెలిస్తే అమరావతి మారుస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల విసిరిన సవాలు వెనుక అసలు రహస్యం ఏంటి? ఒకవేళ సపోజ్ నిజంగానే 2029 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతిని చట్టపరంగా, రాజ్యాంగపరంగా, ఆర్థికంగా కదిలించి మూవ్ చేయటం సాధ్యమేనా? సాధ్యమా కాదా? ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటనేనా, లేక దీని వెనక ఎవరికీ తెలియని ఒక మైండ్ గేమ్ ఉందా? జగన్ అమరావతిని ఒక్క అంగుళం కూడా కదల్చలేరు, లీగల్గా, లాజికల్గా, టెక్నికల్గా. ఎస్, ఎందుకో ఇప్పుడు ఈ వీడియోలో పక్కా డీటెయిల్డ్ డేటా బేస్డ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. పాయింట్ నెంబర్ 1, హైకోర్టు జడ్జిమెంట్ అంటే డాక్ట్రైన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టోపెల్. ఇది ప్రధానమైన ఒక కారణం. గతంలో 2019-24 మధ్య జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని మార్చాలని చాలా ప్రయత్నాలు చేశారు, అది మనం చూసాం. కానీ ఎందుకు మార్చలేకపోయారు? ఎందుకు అది సక్సెస్ అవ్వలేదు? హైకోర్టు తీర్పు వల్ల. ఒక పాయింట్, రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతి నుంచి రాజధానిని మార్చటానికి వీల్లేదు అని హైకోర్టు అప్పట్లో స్పష్టంగా తెలియజేసింది, తీర్పిచ్చింది. లీగల్ టెర్మినాలజీలో దీన్ని ఎందుకు మార్చకూడదంటే డాక్ట్రైన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టోపెల్ అంటారు. అంటే న్యాయశాస్త్రంలో ఇదొక ప్రిన్సిపుల్. అట్లా అగ్రిమెంట్ చేసినాక మార్చడానికి లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నమ్మి రైతులు భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ విధానంలో. సీఎంలు మారవచ్చు, కానీ రాష్ట్రం ఇచ్చిన హామీ మారటానికి వీల్లేదు. అది కోర్టు ప్రకారం, న్యాయశాస్త్రం ప్రకారం. ప్రభుత్వం మాట మార్చడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా గతంలో దీన్నే సమర్థించి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. కాబట్టి రేపు అధికారంలోకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఈ లీగల్ ప్రొటెక్షన్ని దాటి మార్చటానికి వీల్లేదు. ఇక నా నెక్స్ట్ సెకండ్ పాయింట్ 2, పార్లమెంట్లో చట్టం, గెజెట్ నోటిఫికేషన్, గవర్నర్ గారు లాకింగ్. ఇది ఒక కారణం మార్చడానికి లేదు అనటానికి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంట్లో చట్టం చేశారు, ప్రెసిడెంట్ గారు సైన్ చేశారు, గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గతంలో ఇటువంటి అమరావతి మీద గొడవలు జరుగుతున్నప్పుడు కేంద్రం సుప్రీంకోర్టులో కూడా మాకు రాజధాని విషయం స్టేట్ పరిధిలోది డిసైడ్ చేయాలా, మాకు సంబంధం లేదు అని ఒక రిటర్న్గా కూడా ఒక అఫిడవిట్ కోర్టుకి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి సొలిసిటర్ జనరల్తో చర్చలు జరిపి పార్లమెంట్లో ఈ గెజెట్ చట్టాన్ని పాస్ చేసి గెజెట్ రిలీజ్ చేసేటట్టుగా చేయగలిగారు ఇటీవల కాలంలో. జగన్ గారు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినా దీన్ని తిరగదోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు ప్రాక్టికల్గా. అలా ఒకవేళ జరగాలి అంటే జగన్ రెడ్డి గారికి 150కి పైగా మొత్తం సీట్లు రావాలా, అలాగే కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ లేకుండా ఉండాలా, జగన్ గారి ఎంపీల మీద కేంద్రం మద్దతుపై, ఎంపీల మద్దతు పైన కేంద్రం మొత్తం ఆధారపడి ఉండాలా. అలా జరిగితే తప్ప కేంద్రం ఈ చట్టాన్ని మార్చదు. ఒకవేళ జగన్ అసెంబ్లీలో మళ్ళీ బిల్లు పెడతానని అంటున్నారు, బిల్లు పెట్టినా పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే దాన్ని గవర్నర్ గారు ఆమోదించరు, రాష్ట్రపతి దగ్గర అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ ఇటువంటివి తీసుకురావాలంటే జగన్ పార్టీకి సాధ్యం ప్రాక్టికల్గా కాకపోవచ్చు. ఇక నా థర్డ్ పాయింట్ నెంబర్ 3, 2600 కోట్ల పెట్టుబడితో సెంట్రల్ సెక్రటేరియట్ అండ్ ఐకానిక్ బిల్డింగ్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమరావతిని గుర్తించడమే కాదు, చట్టపరంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం 2600 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించిన పనులు మొదలైన వేగవంతంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకింగ్ సిస్టమ్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, నాబార్డ్ లాంటి సంస్థలు కావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరి ఇక్కడ ఈ అమరావతి ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయటం కోసం నిధులు ఇచ్చారు, ఇక్కడ స్థలాలు తీసుకున్నారు, ఆఫీసులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి లేదు అమరావతి రాజధాని కాదు అంటే వీటన్నిటినీ మార్చడం సాధ్యమా? ప్రాక్టికల్గా సాధ్యమా? అసలు సాధ్యం కాదు కదా. దీనికి తోడు ఆల్రెడీ అక్కడ ఇంటర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ అమరావతిలో.
ఇప్పుడు అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, హైకోర్టు లాంటి ఐకానిక్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి భారీ ఎత్తున. మరో 2 సంవత్సరాలు అంటే అసెంబ్లీ ఎలక్షన్ ఇంకా 3 ఏళ్ళు గడువు ఉంది. మరో 2 ఏళ్లలో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపే ఈ నిర్మాణాలు పూర్తి అయ్యేటట్టుగా టార్గెట్ పెట్టుకున్నారు. ఆ ప్రకారంగానే అవుతున్నాయి అని చెప్పి ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు. మరి అక్కడి నుంచి ఇవన్నీ మార్చటం అనేది జరిగే పనే? ప్రాక్టికల్ సాధ్యం కాదు. నెక్స్ట్ నా పాయింట్ నెంబర్ 4, 46,000 కోట్ల నుంచి 50,000 కోట్లు అప్పుల తీసుకొచ్చారు. అంటే ప్రైమరీ బారోవర్ అంటారు. ఇది ఒక ట్విస్ట్ ఇక్కడ. మార్చడానికి సాధ్యం కాదు అనటానికి. అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిర్మాణాల విలువ సుమారుగా 46,000 కోట్లు అంటున్నారు. ఇందులో 40,000 కోట్లు డిఫరెంట్ అంతర్జాతీయ సంస్థలు అంటే మల్టీలేటరల్ ఏజెన్సీ నుంచి అప్పుగా తీసుకున్న విషయం ఓపెన్ సీక్రెట్, అందులో సీక్రెట్ ఏం లేదు. ఇక్కడ మోస్ట్ సెన్సేషనల్ ట్విస్ట్ ఏంటంటే ఈ అప్పులకి, ఈ 40,000 కోట్ల అప్పులకి బ్యాంకులు ఇచ్చినాటికి ప్రైమరీ బారోవర్ కేంద్ర ప్రభుత్వం, ప్రైమరీ బారోవరే సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి మరి దీన్ని మార్చేస్తా అని అంటే, ఒకవేళ మార్చేసే ప్రయత్నం చేస్తే ఈ 40,000 కోట్లు అప్పు ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు? కేంద్ర ప్రభుత్వం తన నెత్తిని భారం వేసుకుంటుంది. ఎందుకంటే ప్రైమరీ బారోవర్ కదా కేంద్ర ప్రభుత్వం. మరి చూస్తూ ఊరుకుంటుందా? మరి ఇది ఎలా సాధ్యం? ఇది లీగల్ చెక్మేట్, సాధ్యం కాదు. నెక్స్ట్ నా 5th పాయింట్, 10,000 కోట్ల టెక్నికల్ డెడ్లాక్ పర్యావరణ అనుమతుల విషయంలో. టెక్నికల్గా చూసుకున్నట్టయితే అమరావతిలో కేవలం భూమి పైన కనిపిస్తున్న బిల్డింగ్స్ మాత్రమే కాదు, భూమి లోపల అండర్ గ్రౌండ్లో డ్రైనేజెస్ కావచ్చు, హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, వాటర్ గ్రిడ్స్ కావచ్చు, మరి రకరకాల ఇటువంటి అన్ని అండర్ గ్రౌండ్లో జరుగుతున్నాయి. టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆల్రెడీ 10,000 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు అక్కడ. మరి ఇప్పుడు రాజధాని అమరావతికి ఒకవేళ మారిస్తే ఈ 10,000 కోట్లు మరి భూస్థాపితం అయిపోయినట్టే కదా. వాటి సంగతి ఏంటి? ఏ ఆడిట్ రిపోర్ట్ అంటే కాగ్ లాంటి సంస్థలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయవు. ఇక నా 6th పాయింట్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, పర్యావరణ అనుమతుల విషయానికి వస్తే కొత్తగా మరి ఏదైనా జగన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ కావచ్చు, ఇంతకుముందు ప్రతిపాదించిన వైజాగ్ కావచ్చు, మళ్ళీ రేపేది ప్రతిపాదిస్తాడో తెలియదు, కానీ పూర్తి స్థాయి రాజధానిగా మారాలి అని అంటే ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు సెంట్రల్ పర్యావరణ శాఖ నుంచి మళ్ళీ కొత్తగా పర్మిషన్స్, అనుమతులు తీసుకోవాలి. దానికి ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది? అమరావతికి ఆల్రెడీ అన్ని క్లియరెన్సెస్, పర్మిషన్స్ ఉన్నాయి. ఇక నా 7th పాయింట్, సాధ్యం కాదు అని చెప్పడానికి బ్రెయిన్ డ్రైన్ అంటాను నేను. ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాల కళ. అమరావతిపై గతంలో జరిగినటువంటి మైండ్ గేమ్ వల్ల హైదరాబాద్, బెంగళూరు, రకరకాల ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ యూత్ వలస వెళ్ళవలసి వచ్చింది. దీన్నే బ్రెయిన్ డ్రైన్ అంటారు. మళ్ళీ రాజధానిని మార్చేస్తా అంటే ఏపీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలగానే మిగిలిపోతాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి. మరి ఇది ఒక తరం భవిష్యత్తుని నాశనం చేయటమే కదా. ఖచ్చితంగా అలానే అవుతుంది కదా, నాశనం అయిపోద్ది, నష్టం జరుగుతుంది. సో లీగల్గా టెక్నికల్ పాయింట్స్ పక్కన పెడితే ఒకవేళ ఇందులో ఒక బలమైన సోషల్ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేసాం, మా పని అయిపోయింది అనుకుంటే కుదరదు. అట్లా అనుకుంటే వీలు కాదు. వారికి ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ ఒప్పందం ప్రకారం అక్కడ అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ సిఆర్డిఏ గవర్నమెంట్, అక్కడ రాజధానిని నిర్మించి తీరాల్సిందే యాజ్ పర్ ద అగ్రిమెంట్. అది వేల మంది రైతుల నైతిక హక్కు. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని. ఖచ్చితంగా తెలుసు. తెలియకపోవటం ఏంటి? ఈ లీగల్ పాయింట్స్ అన్నీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తారు, తెలుసు. తెలియదని నేను అనటంలా. అమరావతిని అక్కడి నుంచి కదిలించటం అనేది సాధ్యం కాదు అనే చేదు నిజం ఆయనకి బాగా తెలుసు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రకటనలు చేస్తున్నారు అనేది నెక్స్ట్ అనుమానం కొంతమందికి ఉండి ఉండవచ్చు. నేనేమంటానంటే ఇది ఒక పొలిటికల్ వ్యూహం అని నేను అనుకుంటున్నాను. సొంత ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి, వాళ్ళని కాపాడుకోవటానికి, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా ఉండటానికి, అభివృద్ధిపై చర్చ జరగకుండా ఉండటానికి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ స్ట్రాటజీ అనే వ్యూహం అయి ఉండవచ్చు. ఇటువంటి ప్రకటనల ద్వారా అమరావతికి పెట్టుబడులు రాకుండా లేదా వచ్చేటోళ్ళకి భయపెట్టే విధంగా అడ్డుకోవటం,
ఇంటర్నేషనల్ కంపెనీలు భయపడి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం, అమరావతి బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటమే జగన్ రెడ్డి గారి వ్యూహమా అని ఈ వ్యూహంలో నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇది కేవలం పొలిటికల్ మైండ్ గేమ్ అయి ఉండి ఉండవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నా. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.